కుంభరాశివారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది వీరే. 1 స్నేహితులు, 2 బంధువులు. వెంటనే ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నది ఎవరు? వారిని ఏ విధంగా అడ్డుకోవాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. మీ ఇంటిలో ఎందుకో ఎప్పటి నుంచో శాంతి నిలవడం లేదు అనిపిస్తుందా? ఎవరైనా దగ్గర వాళ్ళు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని అనుమానం వచ్చిందా? అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. 25 సంవత్సరాలుగా మీ ఇంటి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నది 2 వ్యక్తుల గురించి. అయితే ఒకటి స్నేహితుడు లేదా బంధువు. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో వదిలేస్తే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని అయితే కోల్పోతారు అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారి స్వభావం. కుంభరాశికి అధిపతి గ్రహం శని. శని అంటే క్రమశిక్షణ, కష్టపడి సంపాదించటం, న్యాయం. కుంభరాశి వారు నేరుగా మాట్లాడే స్వభావం ఉన్నవారు, హృదయపూర్వకంగా స్నేహం చేసేవారు, ఎవరికీ హాని చెయ్యని మనసున్నవారు. కానీ ఒక్కసారి మోసపోతే జీవితాంతం మర్చిపోరు అని అయితే గుర్తుంచుకోండి. మీరు అందరినీ నమ్మేసే స్వభావం వల్లే కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం మొదలైన సమస్య. అయితే 25 ఏళ్ల క్రితం మీ ఇంటిలో ఒక పెద్ద మార్పు అయితే జరిగింది అనే చెప్పుకోవాలి. ఆస్తి విషయం, ఉద్యోగంలో మార్పులు, కుటుంబంలో విభేదాలు లేదా వ్యాపార నిర్ణయాలు. ఆ సమయంలో మీ దగ్గర ఉన్న ఒక వ్యక్తి అయితే మీ అభివృద్ధిని చూసి అసూయపడుతున్నాడు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి నేరుగా మీకు హాని చేయలేడు, కానీ వెనుక నుంచి మాటలు చెప్పటం, అపార్థాలు కలిగించటం అయితే మొదలుపెట్టాడు అనే చెప్పుకోవచ్చు. మొదటి వ్యక్తి స్నేహితుడు. అయితే ఈ స్నేహితుడు చిన్ననాటి నుంచి పరిచయం. మీ ఇంటికి రాకపోకలు ఎక్కువ. మీ రహస్యాలు తెలుసు, కానీ మీ విజయాలను అయితే జీర్ణించుకోలేడు. ఆయన మాటల్లో తీపి ఉంటుంది, కానీ మనస్సులో అయితే అసూయ ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. మీ ఎదుగుదలను అనే భావనతో ఇతరులకు మీ గురించి తప్పుడుగా సమాచారం ఇవ్వటం, చిన్న విషయాలను పెద్దవిగా చూపించటం, కుటుంబంలో విభేదాలు రేపటం. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా అయితే గమనించండి. రెండవ వ్యక్తి బంధువు. అయితే ఈ బంధువు మీకు చాలా దగ్గర సంబంధం. మీ ఇంటిలోని విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపటం, బయటకు ప్రేమను నటించడం, కానీ లోపల అసూయపడటం. ఇటువంటి వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ పేరు, ఆస్తి, గౌరవం వీటికి కారణం కూడా కావచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సంకేతాలు కనిపిస్తే ఏమవుతుంది? మీ ఇంటిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. చిన్న విషయాలకే పెద్ద గొడవలు, డబ్బు నిలవకపోవటం, ఆరోగ్య సమస్యలు పెరగటం, ఇంటిలో శాంతి లేకపోవటం, ఎవరో బయట వ్యక్తి వల్ల మాటలు అపార్థాలు రావటం. ఇవి కేవలం దుష్ట శక్తులు కాదు, మనస్సులో నెగిటివ్ ఎనర్జీ కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. పరిష్కారం. కుంభరాశి వారు చేయవలసినవి. శనివారం రోజున శనికి నువ్వుల నూనె దీపం పెట్టండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇంటిలో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. ప్రతి విషయాన్ని బయట వాళ్ళతో చర్చించవద్దు. ముఖ్యంగా నమ్మకం పెట్టుకునే ముందు పరీక్షించండి. భవిష్యత్. ఇక ముందున 2 సంవత్సరాలు మీకు శుభప్రదమైన కాలం అనే చెప్పుకోవాలి. మీ శత్రువులు బలహీనపడతారు, మీరు నిజాన్ని తెలుసుకుంటారు. కుంభరాశి వారికి శని అనుగ్రహం ఉన్నప్పుడు ఎవరో అయితే అడ్డుకోలేరు అనే చెప్పుకోవాలి. గూఢ రహస్యాలు. మీ ఇంటి గడపను దాటిని శక్తి. అయితే కుంభరాశి వారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మీ ఇంటిలో జరిగే ప్రతి సమస్య వెనుక ఒక అదృశ్య ప్రణాళిక అయితే ఉంది అని. ఇది ఒక రోజు మొదలైనది అయితే కాదు. 25 ఏళ్లుగా నెమ్మదిగా అల్లిన జాలి అని అయితే చెప్పుకోవచ్చు. ఎలా మొదలయ్యింది? ఒక సందర్భం గుర్తు చేసుకోండి. మీ ఇంటిలో ఒక పెద్ద శుభకార్యం జరుగుతుంది, లేదా మీరు ఒక పెద్ద విజయాన్ని సాధించారు, లేదా ఆస్తి మీ పేరు మీదకు వచ్చింది. ఆ రోజు మీ విజయాన్ని చూసి ఎవరో మనస్సులో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అనే చెప్పుకోవాలి. వీళ్ళు ఇలా సుఖంగా ఉండకూడదు అని. అదే అసూయ, అదే ఈర్ష్య, అదే మీ ఇంటి మీద మొదలైన నెగిటివ్ ఆలోచన అని అయితే గుర్తుంచుకోండి.
మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తి. ఈ వ్యక్తి మీ సోషల్ మీడియాలో చూస్తున్నాడు, మీ ఖర్చుల్ని గమనిస్తున్నాడు, మీ పిల్లల అభివృద్ధిని పోల్చుకుంటున్నాడు, మీ ఇంటి విషయాలను ఇతరులకు చెబుతున్నాడు. మీరు మీరు మనవాళ్లే కదా అనుకుంటారు, కానీ అతడు మాత్రం కాదు అని. కానీ అదే సమస్య అని కూడా గుర్తుంచుకోండి. మీకు దగ్గరైన వాళ్ళే ఎక్కువ అయితే నష్టం చేయగలుగుతారు అని. కుటుంబ విభేదాల వెనక సత్యం. గతంలో మీ కుటుంబంలో జరిగిన కొన్ని గొడవలు గుర్తు చేసుకోండి. అన్నదమ్ముల మధ్య దూరం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, పిల్లలపై ఒత్తిడి, ఆస్తి తగాదాలు ఇవి సహజంగా జరిగేవి అయితే కాదు. ఎవరో మాటల వల్ల కలుపుతున్నారు, ఎవరో మీపై అసూయ పెంచుకుంటున్నారు అనే చెప్పుకోవాలి. శని ప్రభావం శిక్ష కాదు, పరీక్ష. కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని. శని ఎప్పుడూ శిక్షించడు, ముందుగా పరీక్షిస్తాడని అయితే గుర్తుంచుకోండి. 25 ఏళ్ళుగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీ సహనానికి అయితే పరీక్ష అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే దిశలో ఉంది అని కూడా చెప్పవచ్చు. మీ ఇంటిలోనే కనిపించే సంకేతాలు. ఇటీవల మీరు గమనించారా? పాత వస్తువులు అకస్మాత్తుగా పగిలిపోవటం, చిన్న చిన్న దృష్టి సంఘటనలు జరగటం, ఆలోచించకుండా మాటలు బయట పెట్టటం, నిద్దట్లో ఆందోళన, ఇవి అంతా మానసిక ఒత్తిడి వల్లే. కానీ ఒక ఒత్తిడి మూలంగా అయితే ఎవరో ఒకరు ఉంటారు అని అయితే గుర్తుంచుకోండి. ఇక చేయవలసింది ఏమిటి? మొదట మీ ప్రణాళికలు రహస్యంగా ఉంచండి. మీరు ఏ పని చేయబోతున్నారో ముందుగానే చెప్పకండి. రెండవది, డబ్బు విషయంలో జాగ్రత్త. స్నేహితుడు అయినా బంధువు అయినా అప్పుగా ఇవ్వడంలో మాత్రం జాగ్రత్త. మూడవది, ఇంటిలో దీపం వెలిగించండి. ప్రతి శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. నాలుగవది, మీ అంతరాత్మను వినండి. ఎవరో ఒకరిపై అనుమానం వస్తే అది కారణం లేకుండా అయితే రాదనైతే గుర్తుంచుకోండి. 2026 నుంచి 2028 మధ్యలో పెద్ద మార్పు. ఇక 2 సంవత్సరాల్లోనూ మీ ఇంటి శాంతి తొలగిస్తుంది. మీపై అసూయ పడే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. మీరు ఒకే పెద్ద ఆర్థికంగా లాభం పొందే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. విదేశీ సంబంధాలు లేదా కొత్త వ్యాపార ప్రారంభం కావచ్చు. మీ అసలు బలం. కుంభరాశి వారికి 3 గోప్యమైన రహస్యాలు కూడా అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఆలోచన శక్తి, సహనం, తిరిగి లేచే ధైర్యం. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు అడ్డుకోలేరు అని అయితే గుర్తుంచుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి చెడు చేసే వాళ్ళని 25 ఏళ్ళుగా ప్రయత్నించిన వారు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు శని చూపు అయితే మారుతుందని అయితే గుర్తుంచుకోండి. బయటకు నిజం బయటపడే సమయం కూడా వచ్చేసింది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నది ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.